హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన లేవండి మేల్కొండిలో మాయా భ్రాంతిలో పార్ట్ 16లో లండన్లో ఉపన్యసించినదిలో పార్ట్ 1 చెప్తున్నాను. స్వామి వివేకానంద లండన్లో ఉపన్యసించినది చెప్తున్నాను ఈరోజు నేను. అది మాయా భ్రాంతి, దీని పేరు. వివేకానంద లండన్లో మాయా భ్రాంతి గురించి ఉపన్యసించినది చెప్తున్నాను ఈరోజు నేను. మాయ అనే మాటను మీలో అనేకులు వినే ఉంటారు. మామూలుగా సరైన అర్థం తెలుసుకోక తప్పుగా మోహం, భ్రాంతి వంటి ఏదో అర్థంలో దాన్ని వాడుతుంటారు. కానీ వేదాంత విద్యకు ఈ మాయావాదం మూలస్తంభం వంటిది కాబట్టి మనం దీన్ని సరిగా గ్రహించడం ముఖ్యం. తొందరపడక జాగ్రత్తగా వినండి, లేకపోతే అపార్థం చేసుకుంటారు. వేదవాజ్మయంలో కనిపించే అతి పురాతన ప్రయోగాల్లో అది భ్రాంతి అనే అర్థంలోనే వాడబడింది. కానీ మాయావాదం అప్పటికి సరైన రూపాన్ని పొందలేదు. ఇంద్రుడు తన మాయ చేత వివిధ రూపాలను ధరించాడన్నది ఒక ప్రయోగం. ఒక ప్రయోగం. ఇక్కడ దానికి అర్థం గారిడీ విద్య లాంటిదేదో అనడానికి సందేహం లేదు. ఇట్టి ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి, అన్నింట్లోనూ అదే అర్థం. తర్వాత మాయ అనే మాట చాలా కాలం అదృశ్యమైంది, కానీ భావం మాత్రం క్రమక్రమంగా పరిపక్వమవుతూ ఉండింది. కాలాంతరంలో ఈ జగత్ మర్మం మనకెలా గోచరింపుకున్నది అనే ప్రశ్న బయలుదేరింది. ఈ ప్రశ్నకు ఈ క్రింది విశేష భావవ్యంజకమైన సమాధానం ఇవ్వబడింది. మనం వ్యర్థ ప్రసంగాలతో కాలం గడుపుతున్నాం, ఇంద్రియ విషయాలతోనే తృప్తి పొందుతున్నాం, కోరికల వెంట పరిగెడుతున్నాం. ఇందువల్ల సత్యాన్ని మంచుతెరతో కప్పివేస్తున్నామా అనవచ్చు. ఇక్కడ మాయ అనే మాట వాడలేదు, కానీ మన బుద్ధిపై ఒక విధమైన మంచుతెర కమ్మినందువల్ల దానికి సత్యం గోచరించడం లేదు. అదే అజ్ఞతకు కారణం అనే భావం, అంటే ఆశయం ఉంది. ఇలా ఇంకా చాలా కాలం గడిచిన తర్వాత చివరి ఉపనిషత్తోక దానిలో మాయ అనే మాట మళ్ళీ కనిపిస్తోంది. కానీ అప్పటికి దానిలో క్రొత్త అర్థం ఏదో ఇమిడి దాని రూపమే మారిపోయిందనవచ్చు. ఇలా అవడానికి ముందు ఎన్నో వాద ప్రతివాదాలు చెలరేగాయి. తత్ఫలంగా చివరికి సుస్థిర రూపాన్ని పొందిన అర్థమే ఆ ఉపనిషత్తుల్లో కనిపిస్తోంది. మాయం తు ప్రకృతిం వాద్వాత్ మాయినాచి మహేశ్వరం. ప్రకృతి మాయ అనే మహేశ్వరుడు మాయి అని తెలుసుకోండి. శ్వేతాస్వతరోపనిషత్తులో ఉంది ఇది. శంకరాచార్యులకు పూర్వపు వేదాంతులు ఈ మాయా శబ్దాన్ని తమ మతాలకు అనుకూలించేలాగా ఎన్నో విధాలుగా ప్రయోగించుకున్నారు. శంకరాచార్యులకు పూర్వం వేదాంతులు ఈ మాయా శబ్దాన్ని తమ మతాలకు అనుకూలించేలాగా ఎన్నో విధాలుగా ప్రయోగించుకున్నారు. బౌద్ధులు కూడా ఈ శబ్దాన్ని కొంచెం ఉపయోగించారు, కానీ వారి మతంలో అది ఆదర్శవాదం, ఐడియలిజం వంటిది. ఇది మాయా శబ్దం ఇప్పుడు ఆ అర్థంలోనే వాడుకలో ఉంది. ఈ ప్రపంచం మాయ అనే హిందూ అంటే భ్రాంతి జనితం అనే అర్థం ఇతరులకు స్ఫురిస్తుంది. ఇందుకు బౌద్ధ తత్వజ్ఞులు కొంతవరకు కారణభూతులని చెప్పవచ్చు. వారిలో ఒక శాఖ వారు ఈ బాహ్య ప్రపంచానికి ఉనికే లేదంటున్నారు కదా. కానీ వేదాంత మత పరిపక్వ దశలో మాయ అనేది బాహ్య జగత్తు వాస్తవం కాదు అనే ఆదర్శవాదానికి గాని వాస్తవమే అనే బాహ్య సత్యవాద, అంటే రిలీజియం వాదానికి కానీ సంబంధించదు. నిజానికి అది ఒక మతమే కాదు. మన స్థితిని, మనం ఉండే ప్రపంచ స్థితిని యథాతథంగా తెలిపే మాటే మాయ అనేది. వేదాలను నిర్మించిన ఋషుల బుద్ధి
మూలతత్వాలను అనుసరించడంలోనూ కనిపెట్టడంలోనూ నిమగ్నమై ఉండింది. స్వల్పాంశాలలోనికి దిగడానికి కానీ వాని కోసం వేచి ఉండడానికి కానీ వారికి తీరిక లేదు. అగాధ పరిశీలన వల్ల వస్తువుల తత్వం తెలుసుకోవడమే వారి సంకల్పం. లోకాతీత క్షేత్రం నుండి వారికి ఒక పిలుపు నిలబడుతూ ఉండిందనవచ్చు. అందువల్ల వారికి వ్యవధి లేదు. భౌతిక శాస్త్రంలో ఆధునిక కాలమనబడే కొన్ని విషయాలు ఉపనిషత్తుల్లో అక్కడక్కడ కనిపిస్తాయి. అందరి స్వల్పాంశాలు ప్రాయికంగా తప్పులతో నిండి ఉంటాయి. కానీ మూలతత్వ విషయాలన్నీ నిర్దోషాలు. ఇందుకు ఒక ఉదాహరణ ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులు మొన్ననే కనుగొన్న ఆకాశ పదార్థం వారికి అప్పటికే పరిచితం. ఈ ఆధునిక వాదం కన్నా అది ఎంతో పరిపక్వ రూపాన్ని పొంది ఉండింది కూడా. కానీ అది మూలభావ విషయంలో మాత్రమే. ఈ భావాన్ని విస్తృతపరిచి క్రియారూప వివరణకు దిగినప్పుడు ఎన్నో తప్పులు ఏర్పడ్డాయి. జీవశక్తి సర్వగతమని, లోకంలో గల జీవకోటిలో అంతా ఆ శక్తి పరిమాణ భేదాలతో ప్రకాశిస్తున్నదని వేదకాలంలోనే కనిపెట్టబడింది. జీవశక్తిని గూర్చి పై ఆశయాలు గల పెద్ద స్తోత్రం ఒకటి వేద సంహితంలో ఉంది. మరొక విశేషం, మీకది విచిత్రంగా అనిపిస్తుందేమో కానీ ఈ భూలోకంలోని జీవోత్పత్తిని గూర్చి ఆధునిక భౌతిక తత్వ పరిశోధన ఫలంగా ఇటీవల వెలువడిన వాదాల వంటివే వేదకాల తత్వ వాజ్యంలో కూడా ఉన్నాయి. జీవోత్పత్తికి మూలం ఇతర మండలాలు అనే ఆధునిక వాదం మీకు తెలుసు. ఆ మూలం చంద్రమండలం అని వేదకాల్పు తత్వవేత్తల అభిప్రాయం. విశాల భావమయములు వస్తు సాధారణ ధర్మ ప్రతిపాదకాలు అయిన మూలతత్వాలను నిబంధించడంలో ఈ వేదకాలపు తత్వ విచారపరులు చూపిన ధైర్య సాహసాలు అపారమైనవి. బాహ్య ప్రపంచ విచార మూలంగా వారు చేసిన విశ్వరహస్య విభేదనం సాధ్యమైనంత వరకు సంతృప్తికరమే. కానీ ఈ మూల తత్వమే అసమర్థమై ఉన్నప్పుడు ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులు చేసేదాని స్వల్పాంశ పరిశీలనం సమస్య పరిష్కారానికి ఎలా ఉపకరిస్తాయి? ఆకాశ పదార్థవాదాన్ని మూలాధారంగా చేసుకుని పురాతన కాల్పు తత్వ విచారపరులు విశ్వరహస్యాన్ని భేదింపజాలలేకపోయారు. ఇప్పుడు అదే మూలతత్వాన్ని సూక్ష్మాంశ విస్తరణం చేసి పరిశీలించడం వల్ల ఆ రహస్యాన్ని భేదింపవచ్చునడం వెర్రి కదా. సర్వవ్యాప్తమగు జీవనశక్తిని గుర్చిన విచారణ కూడా ఇలాంటిదే. మూలభావమే సమస్య పరిష్కారానికి అసమర్థమై ఉన్నప్పుడు తత్సూక్ష్మాంశ విచారణం ఎలా సమర్థమవుతుంది? ఇంతకు నేను చెప్పవచ్చింది ఏమంటే, మూలతత్వ విచారణలో హిందువులు అత్యంత ధీరత చూపారు. ఆధునిక ధీరతకది తీసిపోదు కదా. కొన్ని సందర్భాల్లో ఎంతో ఎక్కువ కూడా. వారు ఏర్పరిచిన సర్వసాధారణీకరణ సిద్ధాంతాలు కొన్ని అత్యద్భుతాలు, అత్యంత విపులాన్వయాలు. మానవ బుద్ధికి అంతకన్నా ఉన్నతమైన ఊహలు అందువు. ఊహోన్నత్యంలో మానవుని బుద్ధి అంతకన్నా పైకి ఎదగలేదు. వారి భావాలు కొన్ని ఇంకా సిద్ధాంత రూపాన్ని పొందలేదు. కానీ అవి ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులకు ఇంకా చర్చనీయాంశాలుగానైనా స్ఫురింపలేదు. ఉదాహరణకు ఆకాశ పదార్థాన్ని ప్రతిపాదించిన తర్వాత వారు ఇంకా అగాధ పరిశీలన చేసి మనసు కూడా సూక్ష్మతరమైన ఆకాశ పదార్థమే అని నిర్ణయించారు. అటు తర్వాత ఇంకా లోతుకు దిగి మనసు కన్నా సూక్ష్మతరమైన ఆకాశ పదార్థం కూడా ఒకటి ఉందని కనిపెట్టిరి. కానీ సమస్య ఇంకా పరిష్కృతం కాలేదు. బాహ్య ప్రపంచ పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మూల సమస్య అట్లే నిలిచి ఉంది. భౌతిక శాస్త్రజ్ఞుడు ఇందువల్ల నిరుత్సాహపడక
ఇలా అంటాడు. ఇప్పుడిప్పుడే కదా మనకు కొంచెం కొంచెంగా విషయం తెలుస్తోంది, తిరిగి వస్తోంది. కొన్ని వేల సంవత్సరాలు ఆగండి, పరిష్కార మార్గం లభిస్తుంది. వేదాంతి ఇందుకు ఏమాత్రమూ ఒప్పుకోడు. మనసు పరిమిత వస్తువని, దేశకాల నిమిత్తములను దాటి దానికి ప్రచారం లేదని అతనికి నిస్సంశయంగా తెలుసు. మనిషి తనలో నుండి బయటికి దుంకజాలనట్లే కాల నిమిత్తములు గీచిన పరిధిని దాటి అతడు పోజాలడు. ఇక దేశకాల నిమిత్తములు ఎలా ఉత్పన్నాలైనాయన్న విషయాన్ని అతడు ఎలా పరిశీలింపగలుగుతాడు? ఈ పరిశీలన ప్రయత్నాలన్నింటినీ కూడా వాటి విధుల అధీనంలో నుండే కదా అతడు పరిశీలించాలి. అలాంటప్పుడు ప్రపంచానికి అస్తిత్వం అంటే ఉనికి కలదు అనే మాటకు అర్థమేమి? ప్రపంచానికి అస్తిత్వం లేదు అనే మాటకు అర్థం ఆలోచిద్దాం. దానికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. నా మనస్సు, మీ మనస్సులు, ఇతర మనస్సులు వీని సంబంధంలో మాత్రమే దాని అస్తిత్వం అని అర్థం.